మధ్యప్రదేశ్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రపంచంలో ఏ శిశువుకు దక్కని దేవుడి ఆశీస్సులు దక్కాయి. ఉజ్జయిని జిల్లాలో తొలిసారిగా ఓ నవజాత శిశువు తన నానమ్మ పాడుతున్న శివ భజనలు వింటూ తల్లి గర్భం నుంచి బయటకొచ్చాడు. ఆపరేషన్ థియేటర్లో ఓవైపు అత్త భజనలు ఆలపిస్తుండగా మరోవైపు వైద్యులు ఆమె కోడలికి ప్రసవం చేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఉజ్జయినిలోని మంచామన్ కాలనీకి చెందిన ఉపాసన దీక్షిత్కు మార్చి 27వ తేదీన ప్రసవ నొప్పులొచ్చాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆమె పరిస్థితి విషమించింది. వెంటనే ఆమె అత్త ప్రీతి దీక్షిత్ కోడల్ని జేకే ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆ తర్వాత ఉపాసనను ఆపరేషన్ థియేటర్కు తరలించి శస్త్రచికిత్సకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. అయితే ప్రసవం సమయంలో గర్భిణి చాలా భయపడింది. తన అత్తయ్యను ఆపరేషన్ థియేటర్లోకి అనుమతించమని వైద్యులను కోరింది. లోపలకు వచ్చిన అత్త ప్రీతిని శివ భజనలు చేయమని చెప్పింది. అందుకు వైద్యులు కూడా ఒప్పుకున్నారు. దీంతో ప్రీతి శివ భజనలు పాడటం మొదలుపెట్టింది. వైద్యులు కూడా భజన చేస్తూ ప్రసవం చేశారు. ఆ తర్వాత 20 నిమిషాల్లో ఉపాసన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. ప్రస్తుతం తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ప్రీతి భజనలు చేస్తున్న వీడియోను వైద్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. వైద్య చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని చాలా మంది అంటున్నారు.